ప్రామిస్. చేతి పట్టుకో 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 జాగ్రత్త. అదే పట్టుకున్నా. నువ్వే తీయక్క. ఎవరైనా మంచి జరగాలి. ఓం నమః శివాయ. రానకలు ఇక్కడ ఉంచుతాం అందాకను. ఇక్కడ పెట్టు. ప్లేస్ పెట్టిన ఒకసారి వీడియోలోనే లైట్లే అండి. హర మహాదేవ శంభో శంకర హర మహాదేవ శంభో శంకర హర మహాదేవ శంభో శంకర. ఎవరికైనా కాలనీలో ఫోన్ చేయండి. శివలింగం ఆర్టీసీ కాలనీలో దొరికిందండి. అంటే నాకు ఎప్పటి నుంచో కళ వస్తుందండి. 6 months బ్యాక్ నుంచి కళ వస్తుంది. కానీ ఏంటంటే అంత పెద్ద కొండలో మనం ఏం ఎత్తుతాము అని చెప్పి మేము అసలు చేస్తాం. మా ఇంట్లో చెప్పినా సరే పర్లేదు దానం పెట్టుకో అని చెప్పి ఇంకా మామూలుగా ఊరుకున్నాం. అంటే ఇంత పెద్ద కొండలో ఏం ఎత్తుతామని. ఇంకా అలా రోజు అది కూడా ప్రతి సండే నైట్కి కానీ మండే మార్నింగ్ కానీ వస్తుంది. ఎందుకు ఇలా వస్తుందని ఈవేళ నాకు చాలా అనిపించింది. ఇంకా సో ఈవేళ కాలనీ కొంతమంది చెప్తే సరే ఒకసారి మామూలుగా వెళ్ళి నెత్తుదాం, ఒకవేళ లేకపోతే అక్కడ కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోదామని చెప్పారు. సరే మామూలుగా అందరూ నెత్తుతుంటే ఇంకో మా ఫ్రెండ్కి కనిపించిందండి, లింగం కనిపించింది. ఇంకా చూసి ఇంకా చాలా ఆనందం వచ్చింది. దాంతో ఇవాళ ఆరుద్ర నక్షత్రం అంట ఇప్పుడు చెప్తున్నారు. చాలా చాలా అది ఎక్కడ తీశారు? యాక్చువల్లీ అక్కడ మోల్ ఉందండి, పైకి లేదు కానీ తవ్వుతుంటే కదలట్లేదు ఏంటని చెప్పి కొంచెం దగ్గరికి వెళ్ళి పెద్ద గారితో తీస్తే అప్పుడు ఈ లింగం బయటకు వచ్చింది. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. నక్షత్రం నీదేంటి? నీకు ఎప్పటి నుంచి ఇది? నువ్వు ఎప్పుడు వస్తుంది? ప్రతి సోమవారం గుడికి వెళ్తావా నువ్వు? ప్రతి సోమవారం మహాకాళేశ్వర గుడికి వెళ్తామని. గుడికి వెళ్తావు. కాకపోతే ఎప్పుడు ప్రతి సోమవారం ఎర్లీ మార్నింగ్ వచ్చేదండి కళ. అంటే మీకు ఇది ఇప్పుడు మన దుర్గతల్లి విజయదశమి రోజుని మీరు దుర్గతల్లిని కోరుకున్నారు వెళ్ళి అక్కడ మన గుడి కాడ కోరుకున్నది. దేవుడు మీకు ఎప్పటి నుంచి రావట్లేదు. అది ఆ దేవుడు నీ వల్ల కళ్ళలోకి వచ్చి దేవుడిని వచ్చేది. ఒకటే మనసులో అనుకున్నాను, అమ్మ ఆ కళ వస్తుందా, ఆ కళ ఏంటి నాకు అసలు అర్థం అవ్వట్లేదు, నువ్వైనా దారి చూపించామని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈ రోజు కొంతమంది దయ వల్ల ఈ రోజు ఇది ఇక్కడికి వచ్చాము. ఓం నమః శివాయ. శంభో శంకర. హర మహాదేవ శంభో శంకర. హర మహాదేవ.